ముఖ్యంగా ఈరోజు 1వ తేదీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పేదలు తర్వాత వృద్ధులు అందరికీ ఒక పండగల ఏదైతే ఆ రోజు ఎలక్షన్స్లో మేము మాట ఇచ్చామో 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచుతాము, అది కూడా 1వ తేదీ టంచన్గా మీ ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తారు అని చెప్పడం. మేము అనౌన్స్ చేసిన డేట్ నుంచి ఆ తర్వాత పెన్షన్ ఇచ్చే నాటికి అంటే ప్రభుత్వం ఏర్పడే నాటికి మధ్యలో ఒక 2 నెలలు గ్యాప్ ఉంది. ఆ 2 నెలలు గ్యాప్ కూడా 4,000తో ఇస్తామని కూటమి ప్రభుత్వం ఏర్పడతానే ఫస్ట్ విడతగా 3 నెలలది కూడా ఒకటేసారి కూడా ఇచ్చిన సందర్భం. అంటే ఎక్కడా కానీ ఇచ్చిన మాట కోసం ఎవరు కూడా అంటే పేదలైనటువంటి వృద్ధులైనటువంటి పేదలు అందరికీ కూడా సకాలంలో ఈ పెన్షన్ అందియాలని మేము బాగా అబ్జర్వ్ కూడా చేస్తున్నాం. ఆ రోజు ఏదన్నా కానీ అంటే 1వ తేదీ ఏదైనా ప్రభుత్వ సెలవు దినం కావడం కానీ ఏదైనా ఆదివారం కావడం అయినా కూడా అంతకు ముందు రోజే అంటే 30వ తేదీ 31వ తేదీ కూడా అందరికీ కూడా డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఎన్నో చూసాం. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతకుముందు అంటే గతంలో చేసిన ముఖ్యమంత్రి నిర్వాహకం వలన అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట కోసం ఎవరు కూడా ఆ రోజు డబ్బు రాలేదని ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పొద్దున్నే 6:30 నుంచి 7:30 లోపలనే తర్వాత ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అంతా తర్వాత చేపట్టడం జరుగుతూ ఉంది. తర్వాత ముఖ్యంగా పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కాన్స్టిట్యున్సీ నుంచి 2 ముఖ్యమంత్రులైన కాన్స్టిట్యున్సీ ఆ నియోజకవర్గం లేనే లేదు. అది ఓన్లీ ఒక పులివెందుల నుంచే 2 ముఖ్యమంత్రులు అయినారు, రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. 2 ముఖ్యమంత్రులు అయినటువంటి ఈ నియోజకవర్గంలో ఇంకా అనేకమైన చోట్ల తాగునీటి సమస్య కూడా ఉందంటే వాళ్ళు ఏ రకంగా పరిపాలించారో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే ఆ స్కీమ్ కూడా ఒక 10-15 రోజుల్లో అయిపోతుంది. ఎందుకంటే మేము చూస్తున్నాం చక్రాపేట మండలంలో కూడా తర్వాత ఈరోజు ట్యాంకర్లతో నీళ్లు తోలే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఒక 15 రోజుల్లో కంప్లీట్ అయ్యి దానికి శంకుస్థాపన చేసేదానికి మన ముఖ్యమంత్రి గారు కూడా రాబోతున్నారు. అందులో వచ్చేసి పవన్ కళ్యాణ్కు సంబంధించిన శాఖ కాబట్టి ఇది పంచాయతీరాజ్ నుంచి ఈ వర్క్ అంతా చేశాం కాబట్టి 2 కలిసి రావాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్పడం. ఆయన ఒకసారి వస్తే ఇంకా పులివెందులలో ఏదైనా అసంపూర్తిగా ఉండి చాలా ప్రజలకు ఇబ్బంది అనే కార్యక్రమాలు కూడా ఇప్పుడు అత్యవసరంగా ఉండేవి కూడా ఇప్పుడు ఆర్డీఓ గారే స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. దాదాపు అంతా కూడా ఒక 10 కోట్ల అమౌంట్, ఒక 5 కోట్లు మామూలుగా జనరల్ ఫండ్ నుంచి దాని నుంచి తీసి ఒక 10 కోట్ల రూపాయలతో ఒక వారం 10 రోజుల్లోనే ప్రజలకు ఏదైతే అత్యవసరంగా ఉన్నాయో ఆ వర్క్స్ అన్ని పిలిచి, ఎందుకంటే గతంలో అండర్ డ్రైనేజ్ అని చెప్పేసి మొత్తం తవ్వేసి ఆ సిమెంట్ రోడ్ లేకుండా అనేక మంది యాక్సిడెంట్లు చాలా ఊర్లలో ఉన్నాయి. ఎలమారపల్లి కానీ, వెంకటాపురం కానీ, బాగ్రాపురం కానీ ఇట్లాంటి చోట అవన్నీ సత్వరం అవన్నీ పూర్తి చేసే దిశగా చేస్తాను. ఇంకా చాలామంది అనేక మంది చాలా ప్రాబ్లమ్స్ చెప్పినారు. ఆ ప్రాబ్లమ్స్ కూడా మేము ఆఫీస్ నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తే మాకు అనేకమైనటువంటి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. మా సందుల్లో లైట్లు లేవని కానీ, మా ఇంటి దగ్గర మురికిగా ఉంది అదంతా క్లీన్ చేయమని కానీ, పక్కన కంప చెట్లు అన్నీ ఉన్నాయి వాటిలో పందులు అన్నీ చేరి మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని, అవన్నీ తక్షణం అంటే అడిగిన 24 గంటల లోపలనే ఆ తర్వాత మధు కానీ మేము కానీ తర్వాత మా టీం కానీ అందరం ప్రజలకు సమస్యను పరిష్కరించే దిశగా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత ఇంకా యాక్షన్ ప్లాన్ కూడా ఇంకా చాలా స్పీడ్గా ఉండి పులివెందుల్లో అయితే అసంపూర్తిగా ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చేసి ఒక అందమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేదానికి మేము మా టీం అంతా కూడా కృషి